నమస్తే మామ, ఎట్లున్నారు? అందరికీ శ్రీకాకుళం మత్స్యకారుల స్టోరీ అందరికీ తెలుసు. దాన్నే స్టోరీగా తీసుకొని రియల్ స్టోరీ అది. ఆ రియల్ స్టోరీని రియల్గా ఎగ్జిక్యూట్ చేసినా బాగుండేది మనోళ్ళు. కానీ చేయరు ఎట్లా? దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. ఓకే, యాడ్ చేసిండ్రు అనుకో. యాడ్ చేసినప్పుడు మనకేమనిపించాలా? చూసినప్పుడు బాగుంది అనిపించాలా? లవ్ స్టోరీ అనుకో. లవ్ స్టోరీ చూపించినప్పుడు ఏమనిపించాలా? ఎమోషన్ తగలలేదు అనుకో. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయినా బాగుండాలి కదా. నాగ చైతన్యాన్ని హీరోగా మార్చడానికి తీసిన సినిమా కదా ఇది. అట్లనే అనిపించింది నాకు. సరే, ఇదంతా ఓకే, ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయింది, స్టోరీలోకి తీసుకొచ్చింది అనుకో. సెకండ్ హాఫ్లోకి వెళ్ళాలి కదా. సెకండ్ హాఫ్లోకి వెళ్ళినప్పుడు స్టోరీ ఉండాలి కదా. సరే, పాకిస్తాన్ సీన్లలో అసలు ఏమీ లేదనుకో. వెళ్తారు, దాంట్లో కూడా ఏందా ఫైట్. అసలు సినిమా తీసిందే నాగ చైతన్యాన్ని హీరోని చేయడానికి, ఒక మాస్ హీరోని చేయడానికి నాగ చైతన్య హీరోని చేయడానికి తీసింది సినిమా. గది కూడా వదిలిపెట్టు. సినిమా అప్పటి వరకు పాకిస్తాన్ నుంచి అయిపోద్ది, అంత అయిపోద్ది, ఏదో చూపిస్తూ ఉంటారు, దాన్ని ల్యాక్ చేసుకుంటూ గ్రాక్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. గది కూడా అనుకో. క్లైమాక్స్ కూడా క్లైమాక్స్ అయినా కొంచెమైనా ఉండాలా, దాంట్లో కూడా వెళ్ళలేదు. ఇంకేం చూడాలి సినిమాలో? సినిమా తీయకుండా ఉంటే బాగుండు అనుకో.